రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. జలమండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించారు. ఇక 6 ఎకరాల స్థలంలో అక్రమంగా వెలిసిన 62 షెడ్లను జేసీబీల సహాయంతో తొలగించారు. కబ్జాదారులకు ఇంతకు మునుపు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను సిబ్బంది నేలమట్టం చేశారు. వేల మంది ఉపాధి చేసుకుంటున్నారు. అందరు చిన్న ఫ్యామిలీలే అన్ని టోటల్. రోజు వాళ్ళు దీంతోనే బతికే వాళ్ళు ఉన్నారు. అందరు వాళ్ళకి అట్లీస్ట్ ఒక టైం పీరియడ్ అన్న చెప్పాలి కదా. అట్లీస్ట్ ఏం చేయకుండా రాత్రి వచ్చి వాళ్ళని మొత్తం డిమాలిష్ చేయడం, అంతా ఆస్తి నష్టం చేయడం, వాళ్ళకు లాస్ ఎవరికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు పాపం వాళ్ళ బతుకులు అన్నీ రోడ్డు మీద పడినట్టు అయిపోయింది ఇప్పుడు టోటల్. అసలు ఆడియో మేడం కూడా కొంచెం సహకరించి టైం పీరియడ్ అట్లీస్ట్ 5 days టైం ఇచ్చినా అందరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నాయి కదా. ఎవరి దాళ్ళు హ్యాపీగా ఉంటుండే కదా. ఇవన్నీ చేయడమే తప్పు. కరెక్టే. ఇది ఎప్పుడైంది 98లో వాళ్ళు యాక్చువల్లీ వచ్చింది అది సివరేజ్కి అని చెప్పి ట్రీట్మెంట్ ప్లాంట్ అని. 98 నుంచి 2008 వరకు వాళ్ళ దగ్గర పైసలు వెళ్ళలేవు. నిల్లు పైసలు వాళ్ళు కోట్ల కూడా డిపాజిట్ చేయలేదు. మేమేం కొట్లాడినామంటే 98లో మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడే మాకు డిపాజిట్ చేసేది ఉండే అమౌంట్. ఇప్పుడు 98లో ఉన్న రేటు 2008లో ఉంటుందా? ఎక్కడ ఉండదు కదా. రోజుకి ఇయర్కి మారుతూ ఉంటుంది. మేము కొట్లాడే ఫైట్ అదే. 98లో మీరు ఏం చేసినారు అప్పుడే మాకు ఇచ్చిస్తే మేము ఏ శంషాబాద్లోనో వేరే ఏరియాలోనో కొనుక్కుంటుండే. ఇదే ప్రాపర్టీ తీసుకొని మేము వేరే దగ్గర కొనుక్కుంటుండే. ఈరోజు మాకు అవే ఆస్తులు ఉంటుండే కదా. మాకు ఇటుగా కూడా చేసింది కదా. ఈరోజు మీరు 2008లో లోకదారులో పిలిచి మేము అమౌంట్ వేసేసినాం ఇప్పుడు వేసినాం అంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఆ రోజు కూడా జడ్జి గారు పిలిచారు అందరినీ, పట్టదారులు ఎవరు ఉన్నారు. మేము కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఊర్లో చాలామంది ఉన్నారు. ఇంకా అంటే వేరే పట్టదారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి జడ్జి ముంగంటే మాట్లాడారు. జడ్జి కూడా అడిగాడు ఏమయ్యా మీరు అందరూ ఒప్పుకుంటారా, దీన్ని ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా లేకపోతే రేటుకు ఒప్పుకుంటారా అంటే, సార్ మేము రేటుకు ఒప్పుకో